సీన్ రివర్స్ అయిందా? పదే పదే ఎదుటి పక్షానికి సవాల్ విసిరే పార్టీ ఇప్పుడు సవాళ్లని స్వీకరించలేకపోతోందా? ఎందుకు వెనక్కిపోతున్నారా నేతలు? విషయం లేదనుకున్నారా? వివాదంలో తలదూర్చడం ఎందుకు అనుకుంటున్నారా? అప్పట్లో చర్చకు తొడగొట్టిన ఆయన ఇప్పుడు రేంజ్ చూస్తున్నారెందుకు? ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడి దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో పాలనా పగ్గాలు చేపట్టాక ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలొచ్చినా చర్చిద్దాం రండి అంటూ సవాల్ విసిరేవాళ్లు గులాబీ నేతలు. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ విపక్షాల నోళ్లు మూయించేవారు. కానీ ఇప్పుడు ఆ చర్చలే రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. లేదంటే అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకుంటున్నారో ఏమో, అవతలి వాళ్లు చర్చలకు రెడీ అవుతున్నా లైట్ తీసుకోగురు అనేస్తున్నారు. చర్చించేంత సీన్ ఎదుటివారికి లేదంటూ కొట్టిపారేస్తున్నారు పాలమూరు నాయకులు. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అందులోనూ ఇద్దరు పాలమూరు జిల్లా నాయకుల మధ్య మాటల యుద్ధం అందరిలో ఆసక్తిని మరింత పెంచేసింది. పాలమూరు పాలిటిక్స్ లో నేతల వాగ్వాదాలు, చర్చల సవాళ్ల దాకా రావడం ఇదేం కొత్త కాదు. ఇటీవలే కల్వకుర్తి లిఫ్ట్ విషయంలో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ర ఆరోపించారు. దానికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ ప్రతిస్పందించారు. ఇద్దరు నేతల మధ్య సవాలు చివరికి చర్చావేదికగా మారిపోయింది. ఇద్దరు నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చించుకున్నారు. తమ తమ వాదనల్ని బలంగా వినిపించారు. కల్వకుర్తి లిఫ్ట్ చర్చ తర్వాత ఊపులో ఉన్న ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆరోపణలకు దిగారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఆరోపణలు చేశారు. విమర్శలతో ఆగకుండా అవి అవాస్తవమనుకుంటే చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దీనికి జూపల్లి నీ స్థాయికి నేనెందుకు, చర్చించాలంటే స్థాయి కావాలంటూ ప్రతిస్పందించారు. దీంతో కాంగ్రెస్ నుంచి గట్టిగానే రియాక్షన్ వచ్చింది. చర్చల సవాళ్లతో పాలమూరు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు హీటు మీదున్నాయి. గతంలో మంత్రి జూపల్లి, టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇలాగే సవాళ్లు విసురుకున్నారు. టీడీపీ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్న జూపల్లి విమర్శలకు అప్పట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి నుంచి ప్రతి సవాలొచ్చింది. ఎవరి హయాంలో ఎన్ని నిధులిచ్చారో తేల్చుకుందామనేదాకా వెళ్లింది. ఈ వాదులాట కాస్త సీరియస్ అయింది. అప్పట్లో జూపల్లి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లి రావుల కోసం ఎదురు చూశారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా చర్చకు రమ్మంటూ రావులకు సవాల్ విసిరారు. ఇలా ఇద్దరు నాయకుల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయి దాకా వెళ్లాయి. ఆ కథ అప్పట్లో అలా ముగిసింది. ఇప్పుడు సీన్ చూస్తే పాలమూరు జిల్లా నాయకుల మధ్య మళ్లీ సవాళ్ల పర్వం తెరమీదకొచ్చింది. కానీ ఒకటే తేడా, అప్పట్లో టీఆర్ఎస్ ఎక్కడైనా దేనికైనా రెడీ అంటూ ఓ అడుగు ముందుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆచితూచి అడుగులు వెయ్యాలనుకుంటున్నారు. అనవసరపు వివాదాలు వద్దనుకుంటున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అవినీతికి ఆధారాలున్నాయని తొడగొడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి. తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారని, మంత్రి చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు. అయితే అధికార పక్షం నుంచి స్థాయిని గుర్తించి సవాలు విసిరాలనే సమాధానం వస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జూపల్లి, డీకే అరుణల మధ్య ఇలాంటి రచ్చే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆ గొడవ తాత్కాలికంగా సర్దుమణిగింది. వాళ్ళిద్దరి మధ్య రచ్చలేదు గాని వంశీచంద్ర రెడ్డి, జూపల్లి మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. అవతలి రియాక్షన్ చూసి ఇక నుంచి విపక్ష పార్టీ నేతలు సమయం లేదు మిత్రమా అంటూ కొత్త సవాళ్లు ఎత్తుకుంటారేమో.